హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి ఎక్సెల్ యొక్క షార్ట్ కట్స్. ఎక్సెల్లో షార్ట్ కట్స్ని ఎందుకు యూజ్ చేస్తాం? మన వర్క్ని ఈజీ చేసుకోవడానికి యూజ్ చేస్తాము అండ్ మన టైం కూడా సేవ్ అవ్వడానికి యూజ్ చేస్తాము. అంటే ఫాస్ట్గా మన వర్క్ జరగడానికి మనం ఎక్సెల్లో కొన్ని షార్ట్ కట్స్ని యూజ్ చేస్తాము. సో మౌస్ క్లిక్స్తో కాకుండా కీబోర్డ్ నుంచే మనం డేటాని ఎడిట్ చేయడానికి, డేటాని సెలెక్ట్ చేయడానికి, సో ఇలాంటి కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. సో ఆ షార్ట్ కట్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో టాపిక్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ నేమ్ వచ్చేసి కంప్యూటర్ వరల్డ్. మన ఛానల్లో ఎంఎస్ ఆఫీస్ యొక్క కోర్సెస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ క్లాసెస్ గనక మీరు నేర్చుకోవాలి అనుకుంటే ప్లేలిస్ట్ ని విజిట్ చేసి అక్కడ ప్రతి ఒక్క కోర్సుకి ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. విజిట్ చేసి చెక్ చేయండి. కోర్సెస్ గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సో ఇప్పుడైతే టాపిక్ వచ్చేద్దాం. ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే షార్ట్ కట్ కీ వచ్చి ఎక్సెల్ లో నేను కొంత టెక్స్ట్ ని రాశాను. ఇంకా నేను కొంత టెక్స్ట్ ని ఎంటర్ చేయాలంటే నేనేం చేయాలి? మౌస్ తో మనం ఈ సెల్ ని డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి కర్సర్ హైలైట్, అంటే ఇప్పుడు మనకి ఈ సెల్ ఎడిటింగ్ మోడ్ లోకి వచ్చింది. సో ఇలా మౌస్ తో డబుల్ క్లిక్ చేయకుండా జస్ట్ మనం F2 అనే బటన్ ని క్లిక్ చేసుకుంటే చూడండి, సెల్ ఎడిటింగ్ మోడ్ లోకి మనకి యాక్టివేట్ అయ్యింది. ఇప్పుడు మనం డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. సెకండ్ షార్ట్ కట్ కీ వచ్చేసి మనకి ఆల్ట్ ప్లస్ ఎంటర్. సో ఆల్ట్ ఎంటర్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే సేమ్ సెల్లోనే మనం డేటాని కంటిన్యూ చేయాలి అనుకున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్లో ఉన్నాను, ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఏమైంది? సెల్ యాక్టివేషన్ అనేది నెక్స్ట్ సెల్ కి మూవ్ అయిపోయింది. సో అలా కాకుండా సేమ్ సెల్లోనే నేను నెక్స్ట్ లైన్ లో ఎంటర్ చేయాలి డేటా. అప్పుడు ఆల్ట్ ఎంటర్ ని క్లిక్ చేయండి. సో చూడండి, సేమ్ సెల్లోనే నెక్స్ట్ లైన్ కి మూవ్ అయిపోయింది. సో ఇక్కడ డేటాని ఎంటర్ చేస్తాను, నెక్స్ట్ లైన్ లో ఆ డేటా యాడ్ అయింది. సో ఈ విధంగా సేమ్ సెల్లోనే నెక్స్ట్ లైన్ కి డేటా యాడ్ అవ్వాలి అనుకుంటే ఆల్ట్ ప్లస్ ఎంటర్ అనే షార్ట్ కట్ కీని ఎంటర్ చేయండి. థర్డ్ షార్ట్ కట్ కీ వచ్చేసి షిఫ్ట్ ప్లస్ రైట్ యారో. షిఫ్ట్ ప్లస్ రైట్ యారో మనకి ఏం చేస్తుందంటే, ఇప్పుడు కర్సర్ నేను మధ్యలో యాక్టివేట్ చేశాను, షిఫ్ట్ ప్లస్ రైట్ యారోని నేను సెలెక్ట్ చేస్తున్నా. అంటే ఏమవుతుంది? డేటా నాకు 1 by 1 ఇలా సెలెక్ట్ అవుతూ వెళ్తుంది. అలానే షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ యారోని క్లిక్ చేస్తే చూడండి, అన్సెలెక్ట్ అవుతుంది. కర్సర్ కి లెఫ్ట్ సైడ్ న డేటాని సెలెక్ట్ చేయాలి అంటే షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ యారోని సెలెక్ట్ చేయండి. సో ఈ విధంగా 1 by 1 సెలెక్ట్ అవుతూ వెళ్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, కర్సర్ కి రైట్ సైడ్ న డేటాని సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ ప్లస్ రైట్ యారో, కర్సర్ కి లెఫ్ట్ సైడ్ న డేటాని సెలెక్ట్ చేయాలి అంటే షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ యారో. అండ్ ఫోర్త్ షార్ట్ కట్ కి వచ్చేసి కంట్రోల్ ప్లస్ రైట్ యారో. సో కర్సర్ నాకు అడ్వాన్స్డ్ అనే వర్డ్ కి ముందు ఉంది. సో ఈ వర్డ్ ని దాటి ఎక్సెల్ కి ముందు నాకు కర్సర్ రావాలి. సో అప్పుడు కంట్రోల్ ప్లస్ రైట్ యారోని క్లిక్ చేయండి. అప్పుడు ఏమైంది? ఈ వర్డ్ నుంచి నెక్స్ట్ వర్డ్ కి జంప్ అయ్యింది కర్సర్. సో ఇదే విధంగా నెక్స్ట్ వర్డ్ కి జంప్ అవ్వాలి మన కర్సర్ అంటే ఇలా షిఫ్ట్ ప్లస్ రైట్ యారో. కీబోర్డ్ నుంచే మనం టెక్స్ట్ ని యాడ్ చేసుకోవాలంటే ఇలా సెలెక్ట్ చేసుకుంటాము. సో కంట్రోల్ ప్లస్ రైట్ యారో, లెఫ్ట్ యారో మనకి ఏం చేస్తుందంటే కర్సర్ ని ఒక్కొక్క వర్డ్ కి మనకి జంప్ చేస్తుంది. అండ్ ఫిఫ్త్ షార్ట్ కట్ కీ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో. కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో అనేది మనకి ఏం చేస్తుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నా కర్సర్ కోర్స్ దగ్గర ఉంది, కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారోని సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఆ వర్డ్ మొత్తం నాకు సెలెక్ట్ అయ్యింది. ఒక వర్డ్ ని నేను సెలెక్ట్ చేయాలి కీబోర్డ్ నుంచి అనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారోని సెలెక్ట్ చేసుకున్నాం. ఇలా ఎన్ని వర్డ్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ రైట్ యారోనే సెలెక్ట్ చేసుకుంటే చూడండి, ఎంతవరకు మనకి డేటా కావాలన్నా మనం ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే డీసెలెక్ట్ చేయాలంటే లెఫ్ట్ యారోని సెలెక్ట్ చేయండి, డీసెలెక్ట్ అయిపోతుంది. ఇలానే కర్సర్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న డేటాని సెలెక్ట్ చేయాలన్నా సేమ్ మనకి అంతే, కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ యారోని సెలెక్ట్ చేస్తాము. ఇందాక మనం రైట్ యారోని యూస్ చేసాము, ఇప్పుడు లెఫ్ట్ యారోని సెలెక్ట్ చేస్తాము. చూడండి, వర్డ్ బై వర్డ్ సెలెక్ట్ అవుతూ వెళ్తుంది. సో ఈ విధంగా వర్డ్ బై వర్డ్ ని సెలెక్ట్ చేయాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ యారో బటన్స్ ని యూస్ చేసుకుంటాము. అండ్ సిక్స్త్ షార్ట్ కట్ కి వచ్చేసి ఒక డేటాని ఎరేజ్ చేయాలంటే ఏం చేస్తాము? బ్యాక్ స్పేస్ ని ఎంటర్ చేస్తాము. సో బ్యాక్ స్పేస్ ని ఎంటర్ చేయడం వల్ల కర్సర్ కి లెఫ్ట్ సైడ్ న ఉన్న డేటా మనకి ఎరేజ్ అవుతుంది. అదే కర్సర్ కి రైట్ సైడ్ న ఉన్న డేటాని ఎరేజ్ చేయాలి అంటే కీబోర్డ్ లో డిలీట్ బటన్ ని ఎంటర్ చేయండి. చూడండి, కీబోర్డ్ లో డిలీట్ బటన్ ని ఎంటర్ చేస్తుంటే కర్సర్ కి రైట్ సైడ్ ఉన్న డేటా మొత్తం మనకి ఎరేజ్ అవుతుంది. ఈ విధంగా డేటాని ఎరేజ్ చేసుకుంటుంది. ఎయిత్ షార్ట్ కట్ కి వచ్చేసి కర్సర్ కి రైట్ సైడ్ ఉన్న డేటా మొత్తం మనకి డిలీట్ అవ్వాలి. సో కంట్రోల్ షిఫ్ట్ డిలీట్ యారోని క్లిక్ చేస్తే ఏమైంది? రైట్ సైడ్ ఉన్న డేటా మొత్తం నాకు డిలీట్ అయిపోయింది.
మనకి కర్సర్కి రైట్ సైడ్ ఉన్న డేటాని డిలీట్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ డిలీట్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ 9th షార్ట్ కట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటి, ఈ సెల్ మనకి యాక్టివేషన్లో ఉంది, కర్సర్ కూడా మనకి బ్లింక్ అవుతుంది. ఈ సెల్ మనకి ఎడిటింగ్ మోడ్లో ఉంది. ఈ ఎడిటింగ్ మోడ్లో నుంచి డియాక్టివేట్ చేయాలంటే కీబోర్డ్లో ఎస్కేప్ బటన్ని క్లిక్ చేయండి. ఎడిటింగ్ మోడ్ అనేది డిసేబుల్ అయ్యింది. సో ఈ విధంగా ఈ షార్ట్ కట్స్ని యూస్ చేసి మన వర్క్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇవి ఎక్సెల్ యొక్క కొన్ని షార్ట్ కట్స్. మీకు ఇంకా ఎక్సెల్ యొక్క షార్ట్ కట్స్ కావాలి అంటే మన ఛానల్ని ఫాలో చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని కోర్సెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.